పరిస్థితులు నేను ఏ విధంగా చుట్టుముట్టినా నువ్వు కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, విస్మయం అందొద్దు. ఆత్మీయ నాయకుడు నీకు చేరువలో ఉన్నా చేరువలో లేకపోయినా నీ భక్తి సాధన నువ్వు చేయాలి తమ్ముడా. నువ్వు దేవునితో అనుబంధంగా అనుసంధానమై ఉండి నీ భక్తి సాధనను అద్భుతంగా చేయాలి. దానియేలు పద్దాకలు ఉండడు. దానియేలు బుద్ధస్తమానం నీ వెంటే ఉండి నీతోనే ఉండి నిన్ను ప్రోత్సహించడు. సేవకులారా, విశ్వాసులారా, పరిచర్య చేసే పరిచారకులారా, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులారా, ఎవరైనా అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులు, నిన్ను రక్షణలోకి నడిపించినోళ్ళు, నీకు భక్తి నేర్పినోళ్ళు, నీకు ప్రార్థన నేర్పినోళ్ళు, నీకు దేవుని సహవాసాన్ని నేర్పినోళ్ళు నీకు ఆట్టే కాలం దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు దూరమైనా నువ్వు మాత్రం దేవునికి దూరం కాకూడదు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి. హల్లెలూయా.